మరి అందరికీ తెలియజేసి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సింగరేణి కోల్ బ్లాక్స్ మరి ఇది ఆక్షన్ ద్వారా ఏ రకంగా నష్టం చేయాలని లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేయాలని ఉంటుంది. అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్ కూడా లాభం జరగాలని ఉంటుంది. యాక్షన్ అయిన పదం వేరే ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఇందులో మేము తీసుకున్నటువంటి చర్య ద్వారా ఈరోజు మనం వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి మైన్ తీసుకున్నాం. ఈరోజు ఓపెన్ యాక్షన్లో ఈరోజు కోల్ ఇండియా కూడా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రకాల పిఎస్సిస్ కావచ్చు, ఓపెన్ యాక్షన్లో వాళ్ళు పాల్గొంటున్నారు. అలాట్మెంట్ కంటే ఎక్కువ లాభం వాళ్ళకు వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆ యొక్క కోల్ మైన్స్కు. కాబట్టి గత ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయము సింగరేణికి ఈరోజు గుదిబండగా మారింది. ఎందుకంటే సింగరేణి కోల్ ఇండియా లాగా ఒక మంచి సంస్థ, ఈరోజు ప్రైవేట్ సెక్టార్ కంటే మంచి సంస్థ కోల్ ఇండియా. దాన్ని ఈరోజు మరి హార్డీలుగా చేసి ఈ యొక్క వంక పెట్టుకొని దాన్ని నష్టాల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రొడక్షన్ చూసినట్లయితే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వినాలి, ప్రొడక్షన్ చూసినట్లయితే అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయో వాటికంటే సింగరేణి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం తీసుకొని సింగరేణిని అజమాయి చేసి అనేక రకాలుగా నష్టం కలిగించేటువంటి చర్యల్లో ప్రొడక్షన్ కూడా తగ్గింది కంపేర్ టు అదర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. కాబట్టి రానున్న రోజుల్లో సింగరేణి మరింత పటిష్టంగా చేయాలి. తప్పకుండా నేను ఈరోజు తెలంగాణ బిడ్డగా ఈరోజు సింగరేణిని పటిష్టం చేస్తాము, కార్మికులకు న్యాయం చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది ఓపెన్ గా కార్మికులకు కూడా విషయాలు చెప్తాను, మీకు కూడా విషయాలు చెప్తాను. మీరందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా సింగరేణి ఇంట్రెస్ట్ లో పనిచేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఈరోజు అనేక మంది మరి వేల మంది ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి. కాబట్టి నేను మళ్ళీ ఈ విషయాల పట్ల పోకుండా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ we work together for interest of the nation. ఈ దేశ అభివృద్ధి జరగాలి, 5 trillion ఎకానమీ చేరుకోవాలి, అనేక రకాల ఎక్కడ కూడా కోల్ ఇంపోర్ట్ తగ్గాలి, కోల్ ప్రొడక్షన్ పెరగాలి. కాబట్టి ఆ దిశలోనే मैं सभी लोगों से अनुरोध करना चाहता हूं, आज देश के विकास के लिए, देश का आत्मनिर्भर भारत के लिए, देश आज जो 5 trillion इकोनॉमी जो आज नरेंद्र मोदी जी का विजन है, एक टारगेट है, इस आने वाले इस 5 साल में विजन को हम पहुंचने के लिए प्रयास करेंगे. हम कमिटमेंट के विजन को हम पहुंचने के लिए प्रयास करेंगे. हम कमिटमेंट के, क्योंकि अलग अलग इंडस्ट्रीज के कोल जरूरी है, मैन्युफैक्चरिंग यूनिट हो अलग अलग यूनिट में. इसलिए मैं आप लोगों से अनुरोध करना चाहता हूं, स्टेट गवर्नमेंट के साथ, गवर्नमेंट ऑफ इंडिया कोल मिनिस्ट्री के साथ हम मिलके काम करते हुए देश को एक आत्मनिर्भर भारत बनाते हुए एक सेल्फ सफिशिएंट कोल सेक्टर में भारत होना चाहिए. आज जितने भी इंपोर्ट करते हैं, स्लोली हम इंडिया का कोल प्रोडक्शन का डेवलपमेंट करते हुए इंपोर्ट कम करना चाहिए, अपना पॉलिसी रहना चाहिए. इस दृष्टिकोण से हम मिलके आप लोगों से मिलके काम करेंगे. इसमें गवर्नमेंट ऑफ इंडिया कोई भी सेल्फ इंटरेस्ट नहीं है, ओनली इंटरेस्ट इज इंडिया ग्रोथ, इंडिया डेवलपमेंट, इंडिया सेल्फ सफिशिएंट रहे, इंडिया 5 trillion इकोनॉमी पहुंचे, यही इंडिया का एम्प्लॉयमेंट जनरेशन हो,